నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనకి అభిప్రాయాలు ఉండటం తథ్యం. ఈ విధంగా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కరిపై, లోకముపై, దేవునిపై అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. కానీ ఈ అభిప్రాయాలు ఇవన్నీ సత్యాలు కావు, అభిప్రాయం మాత్రమే. అటువంటివి మన ప్రతి అభిప్రాయం సత్యాలైతే మరి ఎందుకని అందరూ దానిని పాటించడం లేదు? ఎందుకని అందరూ దానిని ఏకీభవించటం లేదు? కాబట్టి అది మన అభిప్రాయం మాత్రమే. క్రీస్తు ప్రభుని గురించి ఈనాటికి సువిశేషపట్నములో అనేక మంది తమ అభిప్రాయాలు వ్యక్తపరుచుకున్నారు. కొంతమంది ప్రవక్త అని, కొంతమంది క్రీస్తు అని, కొంతమంది ఆయన ఎవడు కాదు అని చెప్పేసి ఆ విధంగా అభిప్రాయం వెళ్ళబుచ్చుకున్నారు. ఆ తర్వాత మొత్తం వారందరూ వివరముగా అందరూ కలిసి చర్చించుకున్న తర్వాత ఎటువంటి ఏకీభవించిన అభిప్రాయం లేకుండా తమ ఇండ్లకు వెళ్ళిపోవటం అనేటువంటి వాక్యాన్ని ఈనాటి సువిశేషంలో వినబోతూ ఉన్నాం. ఎప్పుడైనా సరే దేవునికి సత్యం అభిప్రాయ భేదాలు కలిగిస్తూ ఉంటాయి. మన అభిప్రాయాలు మాత్రమే వ్యక్తపరచగలవు. కానీ అభిప్రాయం మంచిదా, లేకపోతే చెడ్డదా, లేకపోతే సరైనదా అని చెప్పేసి అనేటువంటిది ఎవరికి వాళ్ళు తేల్చుకోవాలి. అట్లాగే దేవుణ్ణి కొలమానుగా పెట్టుకుని చేసుకోవాలి. అదేంటో తర్వాత చూద్దాం. దానికంటే ముందుగా దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ఏదైనా సరే అభిప్రాయం, ఆ తర్వాత అదే అభిప్రాయం సత్యమని చెప్పేసి మనం అంటుపెట్టుకుని ఉన్నట్లయితే అది కూడా సదాభిప్రాయం కాదు. అట్లాగే దేవుని పట్ల ఉన్న హేళన భావం కానీ, చులకన భావం కానీ, ఇదేంటి దేవుడు ఈ విధంగా స్పందిస్తున్నాడని చెప్పేసి ఆ భావన కానీ, ఇవన్నీ ఉన్నట్లయితే దేవుని ముందు ఒప్పుకుంటూ ప్రభుని క్షమించమని వేడుకుందాము. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీవు కృప చూపనిచో నీ నుండి మేము నీ అనుగ్రహ సహాయమును పొందలేము. కావున నీవు మాపై కనికరించి మా హృదయములను సన్మార్గములో నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను తోలుకొని పోవారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రె పిల్లవలే ఉంటిని. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనము వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియచేసెను. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్లవలే ఉంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే
చెట్టును నరికివేయుదుము. ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదుము. ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పల్కిరి. నేనిట్లు మనవి చేసి తిని, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి. నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడవు. నేను నా వాద్యమును నీకు అప్పగించి తిని. నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణ వేడుచున్నాను. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లేదేని వారు సింహము వలె నన్ను ఖండతుండములుగా చీల్చివేయుదురు. వారు నన్ను ఎత్తుకొని పోవుదురు. అప్పుడు నన్ను ఎవరు రక్షింపగలరు? అందరూ, ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణ వేడుచున్నాను. ప్రభు, నీవు సకల జాతులకు తీర్పు తీర్తువు. నా నీతికిని మంచితనమునకును తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. హృదయములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల దౌర్జన్యమును తుదిముట్టింపుము. నీతిమంతులను బహుకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు. నరుల ఆలోచనలను కోర్కెలను పరిశీలించువాడవు. అందరూ, ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణ వేడుచున్నాను. దేవుడు నన్ను డాలువలే కాపాడును. అతడు సజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. అతడు పాపుల నెల్లవేళలా శిక్షించును. అందరూ, ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణ వేడుచున్నాను. సువిశేషమునకు ముందు వచనము. దుష్టుడు చనిపోవుట వలన నాకు సంతృష్టి కలుగదు. దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనము నుండి 53వ వచనం వరకు. ప్రభుని యొక్క పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కాని కొందరు, క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామము బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయన పట్టుకొనదలచిరి, కాని ఎవడునూ ఆయనపై చెయ్యవేయలేదు. బంట్రౌతులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు బంట్రౌతులు, ఆయన వలె ఎవడనూ ఎన్నడూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోతిరా? అధికారుల్లో గాని పరిసయ్యుల్లో గాని ఎవరునూ ఆయనను విశ్వసింపలేదే? ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు, కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రం ప్రకారం మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చేయునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించాను. అందుకు వారు, నీవును గలిలయువా? నీవు కూడా యోహాను వలె ప్రవక్త అయితివా? అని అడిగిరి. యేసు, నీవు చెప్పినది నిజమే. యోహాను సువార్త 7వ అధ్యాయము 41 నుండి 44 వరకు. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక.
గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది ప్రభు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువా నన్ను శోధించితివి, నేను నీ శోధనకు గురయ్యాను అని చెప్పేసి యిర్మీయా ప్రవక్త యొక్క మనస్తత్వము ఒక 40 సంవత్సరాల పాటు అదే విధంగా ఉంది. యిర్మీయా తాను యువకుడిగా ఉన్న సమయంలో దేవుడు ఎన్నుకోవటం, యిర్మీయా అయ్యా నేను బాలుడను, లేకపోతే కేవలం యువకుడు మాత్రమే, నన్నెందుకు ఈ విధముగా ఎన్నుకుంటున్నా అని చెప్పేసి అన్నప్పుడు, నేను నీకు తోడుగా ఉంటాను కదా, నేను చెప్పింది చెయ్యి అని చెప్పేసి ఆయనకి ఆ మాట చెప్పి 40 సంవత్సరాల పాటు ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు, ప్రముఖులందరికీ ఆయన బోధిస్తూ, ఆయన బోధన పెడచెవిని పెట్టేవారికే ఆయన బోధించేవాడు. ఆయన బోధన ఎవరూ ఆలకించల. ఆ విధంగా ఉన్నా సరే ఆయన అదే బోధన చేయగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుల, అందుకనే ఈ రోజున ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియచేసెను. నా మట్టుకు నేను ఎట్లా ఉన్నానంటే, వదకు తీసుకువెళ్ళబడేటువంటి గొర్రెపిల్ల వలె మౌనంగా ఉంటుని. అయ్యా వాళ్ళు ఏమి చేసినా నేను సహిస్తాను, కానీ ఇదిగో నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక అని చెప్పేశాను. విరోధులపై, ఇతరులపై మన ప్రతీకారం తీర్చుకోవటం కానీ, తీర్పు తీర్చడం కానీ మన పని కాదు. దేవుని పని. దేవుడికి ఒక్కడికే ఆ హక్కు ఉంటూ ఉంటుంది. ఇతరులపై అభిప్రాయం చెలాయించటము కానీ, చెప్పటము కానీ, ఇతరులని తీర్పు తీర్చటము కానీ, ఇతరులపై మన పగ తీర్చుకోవటం కానీ మన పని కాదు. వారు ఎట్లాగా మన శత్రువులు అవుతూ ఉంటారు అభిప్రాయ భేదం వల్ల, లేకపోతే ఏదో వారు చేసేటువంటి పని మనకు నచ్చపోవటం మూలంగా, ఆ తర్వాత మనకు నచ్చినటువంటి పనిని మనపై, లేకపోతే మనకు నచ్చినటువంటి మాట మనపై ఏదైనా చేసినప్పుడు కానీ మనం వారికి విరోధులు అవుతూ ఉంటారు. ఈ విరోధులందరూ ఎవరు? మన వాళ్ళే. వేరే వాళ్ళతో మనం విరోధులు పెట్టుకోము, ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు. మన వాళ్ళే అనక ఎవరైనా అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, కథోలికులు అవ్వచ్చు, అదే విధముగా ఇంకా వర్గంలో ఉన్నటువంటి వారే అవ్వచ్చు. ఎందుకంటే యేసు ప్రభుని యొక్క ఈ శత్రువులు ఎవరు? యూదులే. అట్లాగే యిర్మీయా శత్రువులు ఎవరు? ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలే. వారు కూడా హెబ్రీ జాతికి చెందినటువంటి వాళ్ళే. రాజులు కానీ, ప్రముఖులు కానీ, అట్లాగే యువకులు కానీ, మిగతా వాళ్ళందరూ ఎవరు వాళ్ళు? ఇదిగో వారికి చెందినటువంటి వారే. ఇక మనకి శత్రువులు ఎవరు? మన పక్కన ఉండేటువంటి వారు, అట్లాగే మనకి చుట్టాలయ్యేటువంటి వారు, అట్లాగే మనకు స్నేహితులైనటువంటి వారు వాళ్ళే అవుతూ ఉంటారు. వాళ్ళే వాద్యము మోపుతూ ఉంటారు, వాళ్ళే కుట్ర పన్నుతూ ఉంటారు, వాళ్ళే మీపై కానీ, అట్లా లేకపోతే మనము వాళ్ళపై కానీ పగ తీర్చుకోవటం చూస్తూ ఉంటాం. ఈ విధముగా ఇక్కడ యిర్మీయా నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక అని చెప్పేసి అంటూ ఉంది. వధ్యస్థానంకు తీసుకువెళ్ళబడేటువంటి గొర్రెపిల్ల వలె నేను మౌనంగా ఉన్నాను. యిర్మీయా అక్కడ. ఇక్కడ కూడా యేసు ప్రభు, మనము ఇంకా పవిత్ర వారానికి చాలా దగ్గరగా ఉన్నాం. 2 వారాలు కూడా లేవు మనకి. కాబట్టి ఈ పవిత్ర వారములు ప్రవేశించక పూర్వమే మనము ఈ సువిశేష పట్టణాలతో ఏం వింటూ ఉంటామంటే, ప్రభుని ఆ విధముగా తీర్పు తీర్చడానికి కానీ, ఖండించడానికి గాను, నిందించడానికి గాను ఏమే కారణాలు ఉన్నాయో ఇవన్నీ మనము ఈ రోజుల్లో తెలుసుకోబోతూ ఉన్నాం. అందుకని ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన చేసేటువంటి పనిలో ఆయన నిమగ్నమై ఆయనకు అనేక మందికి మంచి చేస్తూ ఉన్నారు, వీరికి నచ్చల. ప్రతి దాంట్లో ఏదో ఒక సాకు తీసుకొని దానిని పెద్దగా చేస్తూ ఆయన ఖండిస్తూ ఉన్నారు. ఆ ఖండన మూలముగా వారి ఏ విధంగా ఖండిస్తూ ఉన్నారు? ధర్మశాస్త్రం పట్ల ఒక అభిప్రాయము, దేవుని పట్ల ఒక అభిప్రాయము, అట్లాగే క్రీస్తుని పట్ల ఒక అభిప్రాయము వారు వ్యక్తపరుచుకొని, వారికి వారే వ్యక్తపరుచుకొని, ఇదిగో ఈయన ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఈయనకి ధర్మశాస్త్రము తెలియదు,
ఇదిగో ఈయన దేవునితో సమానముగా ఎంచుకుంటున్నాడు కాబట్టి, ఈయన దేవుడితో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి ఈయన దైవదూషణం చేస్తున్నాడని, అట్లాగే ఈయన తనను తాను దేవుడిగా చేసుకుంటానని చెప్పేసి, అట్లాగే రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పేసి, ఈ విధంగా వారు తమ తమ అభిప్రాయాల మూలముగా ఒక తీర్పు తీర్చడానికి గాను వారందరూ తయారయ్యారు. అందుకని ఇక్కడ ఈనాడు సువిశేషములో పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తపరుచుకున్నారు. యేసు ప్రభు ఉన్న సమయంలో, లేకపోతే ఆయన మాటలు వినేటువంటి సమయంలో ఈయన ప్రవక్త, అట్లాగే ఈయన క్రీస్తు అంటే మనకు తెలియదు కదా ఎక్కడి నుంచి వచ్చాడో. ఈయన నజరేతు నగరం నుంచి వచ్చాడే, క్రీస్తు అక్కడి నుంచి రాడే, బెత్లెహేములో పుడతాడు కదా అని చెప్పేసి వాళ్ళు తమలో తాము అభిప్రాయం వ్యక్తపరుచుకుంటూ నిజమైనటువంటిది, సత్యమైనటువంటి దానిని మరుగుపరిచేసి, ఈ సత్యము ఎప్పుడైనా సరే ఏకము చేయదు, ముందుగా అభిప్రాయ భేదాలు తెచ్చుకుంటూ ఉంటుంది. సత్యం ఎప్పుడైనా అంతే. సత్యం మరి ఏం చే సంక్షోభం తీసుకొస్తూ ఉంటుంది. ఏది ఒక సత్యం ఎందుకు మనలో మనకే సంక్షోభము. ఏదైనా సరే ఒక సందర్భములో పాపానికి ఒడిగడటానికి అటువంటి మనకు సందర్భం వచ్చిందనుకోండి, అక్కడ మనకి సంక్షోభము. వెళ్ళాలా లేదా, లేకపోతే లంచము తీసుకోవాలా వద్దా, లేకపోతే ఇదిగో నేను చేసేటువంటి పనిలో ఏదో ఒకటి ఈ విధంగా మోసం చేయవచ్చని చెప్పేసి ఆ భావన కలిగినప్పుడు ఆ సమయంలో అవునా కాదా, చేయాలా వద్దా, తప్పా ఒప్ప అనేటువంటిది మనలోనే భేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. మనస్సాక్షి ఒకటి చెబుతూ ఉంటుంది. అట్లాగే మనసు దేవుని యొక్క ప్రేమను ఎప్పుడైతే చవి చూస్తూ ఉంటామో ఆ ప్రేమ ఇంకోసారి గద్దిస్తూ ఉంటుంది. అట్లాగే మన మెదడు అది ఆలోచనలో ఏం చెప్తూ ఉంటుందంటే, ఇదిగో నువ్వు తీసుకోవటం సబబే, నీ కుటుంబం కోసం చేస్తున్నావు అని చెప్పేసి, ఈ విధముగా మనలోని అటువంటి భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఇంకా ఇతరుల భేదాభిప్రాయాలు ఉంటాయి కదా. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఎవరైనా సరే ఎప్పుడైతే బంట్రౌతులు వెళ్ళిపోయి పరిచయులకు ప్రధానార్చకులకు ముందు వెళ్ళారో వారు కూడా అన్నారు, మీరు ఆయన ఎందుకొని పట్టుకొని రాలేదని చెప్పేసి అన్నప్పుడు వారు ఆయన వలె ఎవడను ఎనను మాట్లాడలేదు. వాళ్ళకి అభిప్రాయం అది. ఈ అభిప్రాయం నిజమైనదా సత్యమైనదా అని చెప్పేసి మనం చెప్పలేం. కొంతమంది ప్రవక్త అంటూ ఉన్నారు, వారు కూడా చెప్పలేకపోయారు. కొంతమంది క్రీస్తు అంటున్నారు. ఈ అభిప్రాయాలు మాత్రమే. ఈ అభిప్రాయాలు ఏం చేయాలంటే మనము సత్యానికి దగ్గర చేసేటువంటి అభిప్రాయాలుగా మార్చుకుంటూ ఉండాలి. మనది మాత్రమే నిజమైనది సత్యమైనది అవ్వదు. ఒక్కోసారి అది మన ఆలోచన బట్టి ఉంటూ ఉంటుంది, మనం జీవించే విధానాన్ని బట్టి ఉంటూ ఉంటుంది. అట్లాగే మనకున్నటువంటి ఒక నిజమైనటువంటి ఒక సందర్భము పరిస్థితిని బట్టి ఉంటూ ఉంటుంది. అంతేగాని ఇది అభిప్రాయము, ఇది ఖచ్చితమైనటువంటి సత్యమైన అభిప్రాయం చెప్పేసి అంటానికి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ధర్మశాస్త్ర అనగా ఈ శాన్హెడ్రిన్ అనేటువంటిది మనకి ఎట్లాగో సుప్రీం కోర్టు ఉందో అట్లాగే యూదులకు ఉండేది. ఆ విధంగా ప్రధానార్చకులు, అట్లాగే పరిసయ్యులు, కొంతమంది పెద్దవాళ్ళు, వీళ్ళందరూ ఆ గుంపుకు చెందినటువంటి వారు డిస్కస్ చేసుకుంటున్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. ఈ నిజముగా ప్రవక్తేనా? వారిలో ఒక సభ్యుడైనటువంటి నికోదేము యేసు ప్రభుని అంతకుముందే కలిశాడు కాబట్టి, ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారము ఆయన దగ్గర వివరము అడక్కోకుండా మనము తీర్పు తీర్చగలమా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన కూడా నిందించారు. యేసు ప్రభు కూడా గలిలయ వాసియే, అట్లాగే నికోదేము కూడా గలిలయ వాసియే. ఇదిగో మీ గలిలయ వాసి కాబట్టి నువ్వు ఆ విధముగా ఆయన సహకారం ఇస్తున్నావు అని చెప్పేసి ఆయన నిందించటం, ఆ తర్వాత ఎవరికి వాళ్ళు తమ ఇండ్లకు వెళ్ళిపోవటం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులు, సత్యము సంక్షోభం తీసుకొస్తూ ఉంటుంది. ఆ సంక్షోభం మూలముగా భేదాభిప్రాయాలు ఆ విధంగానే అక్కడే ఉండిపోతూ ఉంటాయి. అభిప్రాయాలు అక్కడే ఉండిపోతాయి. సత్యానికి కావలసినటువంటిది ముందుగా సంక్షోభము, ఆ తర్వాత ఎవరైతే దాని గురించి ఇది నా అభిప్రాయము నిజమైనదా కాదా అని చెప్పేసి ఎప్పుడైతే మనం దానిని పరిశీలన చేస్తూ ఉంటామో అప్పుడు మనం సత్యానికి దగ్గరగా వెళుతూ ఉంటాం. సత్యానికి పూర్తిగా మనం వెళ్ళలేం. ఎందుకంటే క్రీస్తు ప్రభు సత్యము, క్రీస్తు ప్రభు నేనే సత్యం అన్నాడు. నేనే సత్యం అని క్రీస్తు భగవంతుడు తెలుసుకోవాలంటే మనకి ఈ ఆయుష్ తగదు, లేకపోతే ఆయుష్ సరిపోదు. మనము దేవుల్లో లీనమైనప్పుడు, పరిపూర్తిగా లీనమైనప్పుడే మనము ఆ సత్యాన్ని ఎరగగలం.
ఈ లోక ప్రయాణం మొత్తం సత్యం వైపు వెళ్ళేటువంటి ప్రయాణమే దగ్గరగా వెళ్ళగలము కానీ సంపూర్ణంగా మనం పొందలేము. సంపూర్ణంగా పొందేటువంటి అటువంటిది మనం చూడలేదు. ఎందుకంటే అది మనం కొంత మాత్రమే తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని కూర్చి మనం సంపూర్ణముగా ఆయన యొక్క జీవితాన్ని కానీ, ఆయన వచ్చిన విధానము కానీ, ఆయన తీసుకొచ్చిన రక్షణ కానీ సంపూర్ణంగా తెలుసుకోవాలంటే సరిపోదని చెప్పాను కదా. అనగా మన యొక్క ఆలోచన సట్రములో అది మనం పెట్టలేం. అది మనము దానికంటూ ఆ వెలికి బయటికి రావాలి ఆ సట్రము నుంచి. అప్పుడే మనం తెలుసుకోగలం, అది కూడా దగ్గరగా వెళ్ళగలం. ప్రియ సహోదరి సహోదరులారా, నేనే సత్యమని పలికిన క్రీస్తు భగవంతుడే అదే సత్యముతో తన యొక్క శరీరాన్ని రక్తాన్ని మనకు ఆహారముగా ఇవ్వబోతూ ఉన్నాడు. అది నిజమైనది. అనగా యేసుప్రభు మన కోసమే సిలువుపై మరణం పొంది తన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చాడు. అది నిజమైనది, సత్యమైనది. కానీ దానిపై విశ్వాసం ఉంచి జీవించటం, అభిప్రాయాలు కాకుండా విశ్వాసం జీవితం, అది మన యొక్క కసరత్తు. ఆ తర్వాత ఆ విశ్వాసం తగ్గట్టుగా జీవితం అనేది జీవించటం మరి ఒకటి. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేసుకుంటూ సప్రసాద రూపంలో వేయించేసి క్రీస్తు భగవంతుని మనస్సారా మన హృదయములోకి తీసుకుంటూ ఆయన్ని ప్రార్థించటం, ప్రభువా నీ వైపు, నీ సత్యం వైపు, ఆ సత్య మార్గం వైపు వెళ్ళటానికి గాను మాకు తగిన శక్తిని దయచేయమని కోరుకుందాము. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబు నను నేను బహుధైర్యముందేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము కరుణతో చూచి ఈ కానుకను స్వీకరింపుము. మా మనస్సులు క్రమం తప్పినా ఆ విధముగా సంచరించుచున్నను మా చేతుల మీదుగా ఈ కానుకలను అందుకొనుచున్న నీకు వందనములు. కనికరించి మా మనసులను క్రమబద్ధము చేయమని విజ్ఞాపము చేయుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనసులను ఉన్నతములకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను దయచేయుచున్నావు. వీరిని అన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు.
అతని ద్వారా దూతలను నీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకును ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధార ఓయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములయందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులు చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగా మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాడికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను.
అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందు. సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించు, నేను పాత్రుడను కాను, కానీ నేను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు. తడిపే అమృతపానం, ఆత్మల తడిపే అమృతపానం, మధురం ఇది అతి మధురం, మధురం ఇది అతి మధురం. ఇదే ఇదే జీవాహారం, దైవతనయుని మధురాహారం. ఇదే ఇదే జీవాహారం. అధికులు అల్పులు తేడా లేదు, అందరూ అర్హులే అమర విందుకు. అధికులు అల్పులు తేడా లేదు, అందరూ అర్హులే అమర విందుకు. ఆత్మశుద్ధి ఉంటే చాలు, ఐక్యము చేయును దివ్య విందు. ఆత్మశుద్ధి ఉంటే చాలు, ఐక్యము చేయును దివ్య విందు. ఐక్యము చేయును దివ్య విందు. ఇదే ఇదే జీవాహారం, దైవతనయుని మధురాహారం. ఇదే ఇదే జీవాహారం. మనసుకు హాయినిచ్చును, సొలసిన తనువును సేద తీర్చును. అలసిన మనసుకు హాయినిచ్చును, సొలసిన తనువును సేద తీర్చును. జీవమునిచ్చెడు సంజీవని, పాపులకిది పరమ. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ గురు పట్టము ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము శోకనీయక లోకమలినము సోకనీయక
జరగనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు మీ చేయండి. దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడును గాక. వారిని లోకాశల నుండి కాపాడును గాక. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలవంతమగును గాక. మిగిల ఫలమంతమగును గాక. వారి పరిచర్యను పొందువారు వారి పరిచయను పొందువారు ఈ లోకములో ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి, వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటంగా నుండా చిత్తగించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ వరముల ద్వారా మమ్ము శుద్ధి చేయమని ప్రార్థించున్నాము. వాటి ప్రభావముతో మా దోషమన్నిటి నుండి మమ్ము విముక్తులను గావింపుము. నీకు ప్రీతి పాత్రులమైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం. ఓ అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఈచటనేయుండి ప్రార్థించుడని, ఈచటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో